సీరియల్ యాక్టర్ కీర్తి ఎప్పుడో తన బాయ్ ఫ్రెండ్ విజయ్‌తో ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకుంది. రీసెంట్‌గా ఈరోజే ఒక పోస్ట్ పెట్టింది. వాళ్ళు ఎంగేజ్‌మెంట్‌ని బ్రేక్ చేసుకున్నారని. అందరూ ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ అయింది కదా! త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలోనే విజయ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తను ఎప్పటినుంచో ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం అది లేక ఇంట్లోనే ఇండిపెండెంట్‌గా ఉండట్లేదని, అది కీర్తికి నచ్చట్లేదని, దానివల్లే ఎక్కువగా గొడవలు అవి విడిపోయారని చెప్పేసి తను పోస్ట్ అయితే పెట్టాడు. ఫస్ట్‌లో ఎంగేజ్‌మెంట్ అయినప్పుడు ఒక షోకొచ్చారండి. షోకొచ్చినప్పుడు కీర్తి ఆ షోలో చెప్పింది తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని. అయినా కూడా విజయ్ తన పేరెంట్స్‌ని ఒప్పించి ఈ పెళ్ళికి రెడీ చేశాడని చెప్పింది. ఆళ్ళ పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పింది. అయినా కూడా త్వరగా పిల్లలు పుట్టట్లేదు అంటే చాలామంది ఒప్పుకోరు అసలు పెళ్ళికి. అయినా కూడా ఆళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదా అనేది అనిపించింది. ఇండిపెండెంట్‌గా ఉండట్లేదు, ఫైనాన్షియల్‌గా డిపెండెంట్‌గా ఉంటున్నాడు అని ఒకే ఒక్క ఉద్దేశంతో బ్రేకప్ అనేది అయితే మంచిది కాదు అనిపిస్తుంది. వీళ్ళు మళ్ళీ కలుస్తారా? లేకపోతే నిజంగానే కంప్లీట్‌గా విడిపోయారో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై అండి. ఎవ్ ఎన్ ఎంతమందికి ఇష్టం ఇలాగ మాడు ఉన్న దగ్గర బెండకాయ ఫ్రై కలుపుకొని తినడం? నాకైతే చాలా ఇష్టం. అది పప్పు పాలకూర బెండకాయ ఫ్రై అనమాట. సో నేను అదే చేస్తున్నాను. వండిన దాంట్లో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటున్నాను. అబ్బా! ఎంత బాగుందంటే అంత బాగుంది. లాస్ట్‌లో ఇలా పెరిగేసుకొని కంప్లీట్ చేస్తే ఆ సుఖమే వేరు. గుడ్ నైట్.